పానీపూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా పూరీస్ తయారు చేసుకోవడానికి 1 కప్పు మైదాని తీసుకోవాలి. 1 కప్పు మైదాకి 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని చపాతీ పిండిలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న దాంతో ఏదైనా ఒక చిన్న సైజు మూత తీసుకొని షేప్స్ కోసం ఇలా మొత్తం పిండిని ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్స్లో ఇప్పుడు రెడీమేడ్గా ఎలాగో పూరీస్ దొరుకుతున్నాయి కాబట్టి అవైనా తీసేసుకొని ఓన్లీ కర్రీ జ్యూసు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని కొంచెం అలా ప్రెస్ చేస్తూ ఉంటే అవి పొంగుతాయి. ఈ మార్కెట్లో దొరికిన పాపడ్స్ కూడా వేసేసుకుందాము. ఇవి కూడా అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. పానీపూరి కర్రీ తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇవి ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని నెక్స్ట్ ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీస్ కూడా ఇందులో కలుపుకోవాలి. ఆల్రెడీ ఇవి బాగా మెత్తగా ఉడకబెట్టేసాము. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, పసుపు చిటికెడు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం కొత్తిమీర కలుపుకొని 1 టేబుల్ స్పూను చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని బాగా ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పెనం మీద 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేడి చేసుకోవాలి. లేదంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పానీ కోసం 1 నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇందులో కొత్తిమీర, 3 పచ్చిమిర్చిని వేసుకొని పుదీనా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పుదీనా కొత్తిమీర ఎక్కువ పడుతుంది. ఈ పానీలో ఇవే టేస్ట్. ఈ పానీలో ఎవరెస్ట్ పానీపూరి మసాలా పౌడర్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్, 1.5 స్పూన్ పానీపూరి మసాలా పౌడర్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని సాల్ట్ రుచికి తగినంత, ఈ చింతపండు జ్యూస్లో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొంచెం టేస్ట్ చూసుకొని కొంచెం ఘాటుగా ఉన్నాయి, సో వాటర్ మిక్స్ చేసుకుని వాటర్ పడతాయి. ఇప్పుడు సరిపోయాయి. ఇప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు పానీపూరిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు.
అన్నీ నీకే.